హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో భాగంగా బ్యాలెన్సింగ్ ది మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దానికి సంబంధించి ఎగ్జామ్లో గత ప్రశ్నాపత్రాల్లో ఇచ్చిన మోడల్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాము. మీకు ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి గమనించండి. 81వ ప్రశ్న చూడండి. ఇక్కడ మనకు 65 7 63 5 అనే అంకెలు ఇవ్వబడ్డాయి. వీటి మధ్యలో ఇచ్చిన గుర్తుల ప్రకారం ఈ ఈక్వేషన్ అనేది రాంగ్. అయితే ఇక్కడ కింద ఉన్న 4 ఆప్షన్స్లో మనం ఏ ఆప్షన్ యూజ్ చేసుకుంటే ఈ అంకెలతో ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుద్దో మనం కనుక్కొని ఆన్సర్ పెట్టాలి. నిన్న ఇదే చెప్పుకున్నాము. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్లో పక్క పక్కన ఉన్న నంబర్స్ ఏవైనా సరే డివిజన్ అప్లై చేసేదానికి వీలుందా అనేది ఒకసారి చూడండి. సో ఇక్కడైతే పక్క పక్కన ఉన్న నంబర్స్లో డివిజన్ అప్లై చేయడానికి లేదు, కానీ 7 9 63 ఇలా రైట్ సైడ్ ఉంది. కానీ 63 ఈ వైపు ఉండి 7 అటువైపు ఉంటే డివిజన్ అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఆ సెకండ్ ఛాన్స్ ఏంటంటే ఆప్షన్స్లోకి వెళ్దాం. ఆప్షన్స్లో ఒకే గుర్తుతో మొదలయ్యేటివి ఏమైనా ఉన్నాయా? సో ఇక్కడ 3వ ఆప్షను 4వ ఆప్షను 2 ప్లస్తో మొదలైనవి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్తో మొదలైనవి కాబట్టి ప్లస్ యాడ్ చేసాం అనుకోండి, ఇది 65 + 7 అనేది టోటల్ ఎంత అవుతుంది? ఇక్కడికి 72 అవుతుంది. కానీ తర్వాత వైపున లాస్ట్ చివరిగా ఉన్నటువంటి గుర్తు 3వ ఆప్షన్లో ఇంటూ ఉంది, 4th ఆప్షన్లో ఈక్వల్ టు ఉంది. సో ఇక్కడ ఇంటూ పెట్టి చేసామంటే పెద్ద నెంబర్ అయిపోద్ది. పోనీ ఈక్వల్ టు పెట్టినా ఈక్వల్ అవదు. కాబట్టి ఇక్కడ 3rd ఆప్షను 4th ఆప్షను 2 ఎలిమినేట్ చేసి, సో ఫస్ట్ సెకండ్లో కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. చెక్ చేసేటప్పుడు 3వ ఛాన్స్ ఎలా తీసుకోవాలని చెప్పాను? పెద్ద నంబర్కి పక్కనే ఈక్వల్ టు వచ్చేటట్టు చూసుకుంటే ఆ ఆప్షన్ని చెక్ చేసుకుంటే తొందరగా ట్రేస్ చేయొచ్చు ఆన్సర్ని చెప్పాం. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూడండి ఈక్వల్ టు ఉంది. ఫస్ట్ ఆప్షన్లో ఈక్వల్ టు యూజ్ చేయమన్నాడు, ఈక్వల్ టు యూజ్ చేస్తే ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాడు? ప్లస్ మైనస్ యూజ్ చేయమన్నారు, ప్లస్ మైనస్. సో 63 + 7 అనేది 70 అవుతుంది. -5 తీసేస్తే ఇది 65కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 82వ ప్రశ్న చూడండి. 82వ ప్రశ్నలో మనం నిన్న కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 48 3 2 ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన గుర్తుల ప్రకారం ఇది రాంగ్. అయితే మనం ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ నుంచి చెక్ చేయాలి. మనం ఫస్ట్ కండిషన్ పక్క పక్కన ఉన్న నంబర్స్ ఏవైనా డివిజన్ అప్లై చేయగలమా? 8 5 40. సో ఇక్కడ డివిజన్ అప్లై చేయగలము. కానీ డివిజన్ ఉన్న ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? వెరీ గుడ్, 2వ ఆప్షన్ ఒక్కటే ఉంది. సో సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఈక్వల్ టు పెట్టమన్నాడు, తర్వాత వచ్చి ప్లస్ పెట్టమన్నాడు. సో ఇక్కడ 3 + 2 5 అవుతుంది. 8 5 40 ఈక్వల్ టు అయిపోతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 83వ ప్రశ్న చూడండి. 83వ ప్రశ్నలో 105 35 5 98. 105 35 5 98. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి అంటే పక్క పక్కన ఉన్నటువంటి నంబర్స్కి ఏదైనా డివిజన్లో రిలేషన్ ఉందా? సో 35తో 33 90, 5 3 15, 105 సరిపోద్ది. అంటే ఇక్కడ డివిజన్ అప్లై చేయొచ్చు. ఈ రెండింటికి డివిజన్ అప్లై చేయొచ్చు, ఇవి రెండింటికి కూడా డివిజన్ అప్లై చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, ఫస్ట్ రెండు ఆప్షన్లు డివిజన్స్ ఉండేటివి ఏమైనా ఉన్నాయా? 3rd ఆప్షను 4th ఆప్షన్ 2 ఉన్నాయి. 3rd ఆప్షన్లో ఫస్ట్ డివిజన్ యూజ్ చేస్తుంది, 4th ఆప్షన్లో మధ్యలో డివిజన్ యూజ్ చేస్తుంది. సో ఫస్ట్ 3rd ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ డివిజన్ యూజ్ చేస్తే ఇది 3 టైమ్స్ ఇక్కడికి డివైడ్ చేస్తుంది. 35 3 105. సో సెకండ్ ఏమన్నారు? ఇక్కడ మైనస్ పెట్టమన్నారు. సో 3 - 5 చేస్తే
ఈక్వల్ టు పెట్టినా కూడా 98 అనేది చాలా పెద్ద నెంబర్ అయిపోద్ది. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్. అలా కాకుండా ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయండి. ఫోర్త్ ఆప్షన్లో మైనస్ డివైడెడ్ బై ఈక్వల్ టు యూజ్ చేయమన్నాడు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మైనస్ డివైడెడ్ బై పక్కన మనం యూజ్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా ముందు మైనస్ చేసి తర్వాత డివైడెడ్ బై యూజ్ చేయకూడదు. ఎందుకంటే బాడ్మాస్ రూల్ ప్రకారం మనకు ముందు డివిజను, తర్వాత మల్టిప్లికేషను, అడిషను, సబ్ట్రాక్షను. సో ఫస్ట్ డివిజన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే డివిజనే చూసుకోవాలి. సో ఇక్కడ 5 7 × 35 కాబట్టి ఇక్కడ వరకు ఆన్సర్ 7 అవుతుంది. సో 105 మైనస్ 7 ఈక్వల్ టు 98. కాబట్టి ఈ రెండు సమానం అవుతాయి. అంటే ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 84 క్వశ్చన్ చూడండి. 84th క్వశ్చన్లో 25 మైనస్ 10 ఈక్వల్ టు 2 + 33 అని ఇచ్చాడు. ఇక్కడ ఉన్న గుర్తుల ప్రకారం ఇది రాంగ్. సో మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ పక్కన ఉన్న నంబర్లకు ఏదైనా డివిజన్ చేసే ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా ఎక్కడ డివిజన్ ఇవ్వలేదు, కానీ ఒకే గుర్తుతో మొదలయ్యేటివి ఏమైనా ఉన్నాయా? 3 ఆప్షన్ ఉంది, 4 ఆప్షన్ ఉంది. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈక్వల్ టు యూజ్ చేయమన్నాడు. థర్డ్ ఆప్షన్లో ఈక్వల్ టు మైనస్ ప్లస్, ఈక్వల్ టు ప్లస్ మైనస్ ఫోర్త్ ఆప్షన్. సో ఫస్ట్ ఇక్కడ ఈక్వల్ టు చేసి ఇక్కడ మైనస్ చేసామంటే 10 - 2 = 8 అవుతుంది. అక్కడ ప్లస్ చేస్తే ఆన్సర్ ఎక్కువ అయిపోతుంది. 33కి యాడ్ చేస్తున్నాం కాబట్టి పెద్ద ఆన్సర్ అయిపోతుంది, ఈక్వల్ కాదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ కాదు. ఫోర్త్ ఆప్షన్ ఒకవేళ ఇక్కడ ప్లస్ యూజ్ చేసి చివరిలో మైనస్ యూజ్ చేసామంటే 10 + 2 12 అవుతుంది. ఇక్కడ 33లోంచి 12 తీసేసినా 25కి ఈక్వల్ కాదు. కాబట్టి థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రెండు రాంగ్ ఆన్సర్లే. కాబట్టి మనకి ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో 3 4 కాదు, 1 2లో చెక్ చేయాలి. 1 2లో మళ్ళీ చెక్ చేసే ముందు ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇచ్చిన అంకెల్లో థర్డ్ సోర్స్ ఏంటి? పెద్ద నంబర్ ఏదైతే ఉంటుందో దానికి పక్కన ఈక్వల్ టు వచ్చేటట్టు చూస్తే ఆన్సర్ని త్వరగా ట్రేస్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో చివరిలో ఈక్వల్ టు ఉంది. చివరిలో ఈక్వల్ టు యూజ్ చేస్తే మధ్యలో మైనస్ యూజ్ చేయమన్నాడు, ఫస్ట్ ప్లస్ యూజ్ చేయమన్నాడు. సో 25 + 10 అంటే 35, 35 - 2 అంటే 33. సో ఇక్కడ మనకు ఈక్వల్ టు తర్వాత 33 అనేది ఈక్వల్ అయిపోద్ది ఇక్కడ. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.